అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఈరోజు నవాబ్స్ కిచెన్లో మనం బిర్యానీ చేస్తున్నాం. కానీ రెగ్యులర్గా మనం తినే చికెన్, మటన్ బిర్యానీ కాదు. దానికంటే చాలా డిఫరెంట్ రెసిపీ, ఒక చిన్న ప్రయత్నం. బోటీ బిర్యానీ చేస్తున్నాం. మన తెలంగాణ సైడ్ బోటీ అంటే చాలా ఇష్టంగా తింటారు. అందులో బోటీ ఫ్రై, బోటీ కర్రీ ఇంకా ఇష్టంగా తింటారు. దాంట్లోనే కొంచెం చేంజెస్ చేసి మనం ఈరోజు మన హైదరాబాద్ స్టైల్లో బోటీ బిర్యానీ చేస్తున్నాం. నవాబ్స్ కిచెన్ స్టైల్లో చాలా సులువుగా ఎలా చేయొచ్చో వీడియో అంతా ఫాలో అవ్వండి. లెట్ స్టార్ట్. బోటీని మనం ముందుగానే మార్కెట్లో ఏదైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చాం, హోల్ పీస్ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ వాష్ చేయడం కానీ కటింగ్ కానీ పెద్ద ప్రాసెస్ కాబట్టి ముందుగానే దాన్ని ముక్కలుగా కట్ చేయించాం. కట్ చేయించిన బోటీని చక్కగా వాటర్లో ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి, అయినా దాంట్లో ఏదైనా ఇంకొంచెం డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయేమో, మడ్డి ఇంకా ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో బోటీలో అదంతా రిమూవ్ అవ్వడం కోసం నీళ్ళని బాగా ఉడికించాక దాంట్లోనే బోటీ యాడ్ చేసాం. ఆ బోటీ పర్ఫెక్ట్గా బాయిల్ కూడా హాఫ్ హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇంకా దాంతోపాటు ఉన్న దాని డస్ట్ అంతా రిమూవ్ అయిపోయింది. ఎప్పుడైతే దీన్ని మనం వాటర్లోంచి వేరు చేసి పక్కకి వేసేస్తామో ఆ రిమైనింగ్ వాటర్ని మనం పడేద్దాం. ముందుగా అయితే బోటీ దీంట్లో తీద్దాం. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్లో మనం కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ వేడైన వెంటనే దీంట్లోనే మనం కొన్ని గరం మసాలాలు యాడ్ చేద్దాం. లవంగాలు, యాలకులు, పట్ట, షాహీ జీరా, ఇంకా బిర్యానీ ఆకు, రా స్పైసెస్. వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగాక దీంట్లోనే మనం పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. దీంట్లోకి బోటీ యాడ్ చేయడానికి ముందుగానే దీంట్లోనే మనం కరివేపాకు యాడ్ చేద్దాం. బోటీని ఏదైతే నూనెలో చక్కగా వేయించాక ఏదైతే రా స్మెల్ ఉందో దాని ఒరిజినల్ స్మెల్ పోవడానికి, చాలామందికి ఆ స్మెల్ ఇష్టం ఉండదు. అదంతా పోవాలంటే మనం నూనెలో 10-15 నిమిషాల పాటు చక్కగా వేయించాలి. వేయించాక దీంట్లోనే మనం టమాటో ముక్కలు యాడ్ చేద్దాం. ఒకసారి టమాటో ముక్కలు యాడ్ చేసి చక్కగా కలిపేశాక ఏదైతే బాస్మతి రైస్ బాయిల్ చేయడం కోసం గిన్నె అటువైపు పెట్టేసి
దాంట్లోనే వాటర్ పోద్దాం. టమాటో పీసెస్, దీంట్లోనే మనం మంచినీళ్ళు యాడ్ చేసి కొంచెం ఉప్పు, కొన్ని గరం మసాలాలు యాడ్ చేశాక చక్కగా బాయిల్ చేద్దాం. బోటి ఇంకా టమాటాలు చక్కగా ఉడికాక దీంట్లోనే మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేద్దాం. ఇంకో 5 మినిట్స్ ఉడికించాక దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం. ముందుగా అయితే ఉప్పు, కారం, పసుపు, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్. ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసిన తర్వాత 10 నిమిషాల పాటు ఉడికించాక దీంట్లోనే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకొంచెం గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. ముందుగా ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, ఆల్ స్పైసెస్ పౌడర్, గరం మసాలా. ఫైనల్గా దీంట్లోనే మనం సన్నగా తరిగిన పుదీనా ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. కొరియాండర్ లీవ్స్. బ్రౌన్ ఆనియన్స్,
ఇవాల్టి ఈ బోటీ బిర్యానీ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సమయం కుదిరినా ఎప్పుడైనా మీకు బోటీ అవైలబుల్గా ఉంటే ఈ టైప్లో ఒకసారి బోటీ బిర్యానీ ట్రై చేయండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి, మీ బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.